వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. నేను మీ సాయిస్ రంగశెట్టి. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలకు స్వాగతం. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. విభజన హామీలను అమలు చేయాలని వామపక్షాల డిమాండ్. పీఎం మోడీ గో బ్యాక్ అంటూ 15న నిరసన. ఆర్జీఎం కళాశాలలో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వారి స్పోర్ట్స్ మీట్. కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ నంద్యాల జిల్లా విస్తృత స్థాయి సంస్థాగత సమావేశం. వేడెక్కిన ఆధోని రాజకీయాలు, పరస్పర ఆరోపణలకు దిగిన రాజకీయ పార్టీలు. జోర్డాన్ లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులు, ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్ లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ వలస కార్మికులు. ఏపీలో అధ్వానంగా ప్రభుత్వ హాస్టల్స్, అనకాపల్లి కవిక మతం ప్రభుత్వ హాస్టల్లోకి ప్రవేశించిన పిచ్చి కుక్క. మచిలీపట్నంలో గీత దాటిన పోలీసులపై మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని. ఇక డీటెయిల్స్ చూస్తే, నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ఈ యుగంలో స్ట్రెస్, డిప్రెషన్ లాంటి సమస్యలు ఎలా ఎదురవుతున్నాయో, వాటిని ఎలా జయించాలో శ్రోతలకు వివరించారు. ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చింది అనుకోండి, ఏ విధంగా బయటపడాలి? మెడిటేషన్, ఓకే, ఇంకా ఎక్సర్సైజ్, ఇంకా మ్యూజిక్ వినడం, ఇంకా ఏమైనా చేస్తారా? ఎవరైనా స్ట్రెస్ అయింది, ఎగ్జామ్ చదువుతూనే ఉన్నారు, లేదా ఇంకేదైనా జరిగింది, మీరు దాని నుంచి బయటపడాలి, వాకింగ్, నేచర్ లోకి వెళ్ళడం. సో ఎగ్జాక్ట్లీ మీకు అన్ని కోపింగ్ స్కిల్స్ అన్ని తెలుసు, కానీ ఏం చేస్తాం? ఫైనల్లీ మొబైల్ చూస్తాం. ఎగ్జాక్ట్లీ చేయలేకపోతున్నాను. బేసికల్లీ ఇది చాలా టఫ్ ఎగ్జామ్ అని అందరూ అంటున్నారు, నాకు కూడా అనిపిస్తుంది చాలా టఫ్. నాకు అంత స్ట్రెస్ తీసుకోవడం అవసరమా అని అనుకుంటున్నాను. సో నేను ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాను. సో ఓకే, మీ పేరెంట్స్ ప్రకారం మీరు చేయాలి అని అనుకుంటున్నారు. నెక్స్ట్ ఏమైంది ఇంకా? సో మా ఫాదర్కి నాకు కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, నేనైతే ఇది చేయాలనుకోవట్లేదు. నా పేరు డాక్టర్ ఆరిఫా బాను. నేను ఇక్కడ స్థానికంగా జిఎస్ఆర్ హాస్పిటల్ పద్మావతి నగర్లో కన్సల్టెంట్ న్యూరో సైకాట్రిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అక్టోబర్ 10వ తేదీన వరల్డ్ మెంటల్ హెల్త్ డేగా జరుపుకుంటాము ప్రతి సంవత్సరం. ఇది ఎందుకు మెంటల్ హెల్త్ డేని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దీని గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటే, ఇది చాలా నెగ్లెక్టెడ్ థింగ్ అండి. సమాజంలో చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి, ప్రతి దానికి కారణం అనేది మైండ్ రిలేటెడ్ థింగే ఎక్కువగా ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే ఏదైనా గొడవ జరిగినా, ఇంకేదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినా, ఇంకేదైనా క్రైమ్ జరిగినా, దాని వెనకాల మెంటల్లీ ఆ పీపుల్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయనేది ఎవరు గమనించుకోరు. క్రైమ్ జరిగిందనే చూస్తారు, గొడవ జరిగిందనే చూస్తారు, దాని వెనుక ఏ ప్రాబ్లం ఉంది అనేది ఎవరు గమనించరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ట్రీట్మెంట్కి అనుకూలంగా ఉంటాయి. అండ్ ఏం జరిగినా దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఈ మధ్య కాలంలో మోడర్న్ మెడిసిన్ బాగా ఎవల్యూషన్ జరిగిన తర్వాత అందుబాటులో ఉంది. దానికోసం ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నట్టు మనం పిల్లల నుంచే ఇక్కడి నుంచే అవేర్నెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం కానీ, ఫ్రెండ్స్తో ఇంకొంతమందితో షేర్ చేసుకోవడం కానీ, ఈ విధంగా జరిగితే సమాజం అంతా మనకు దీని గురించి అవగాహన కల్పించినట్టు అవుతుంది అన్నట్టు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు మన స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో వరల్డ్ మెంటల్ హెల్త్ డే జరుపుకోవడం జరిగింది. ఇందుకు గాను మన చీఫ్ గెస్ట్గా ఆరిఫా బాను మేడం పిలవగానే మన పిల్లలకి అవగాహన కల్పించడానికి రావడం చాలా సంతోషంగా ఉంది మ్యామ్. అలాగే ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. అది ముఖ్యంగా ఇప్పుడున్న యూత్కి అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. స్టడీ స్ట్రెస్ అని, పేరెంట్స్ స్ట్రెస్ అని చాలా స్ట్రెస్సెస్ ఉంటాయి, కానీ అది బయట చెప్పుకోలేరు పిల్లలు. సో అలాంటి అవగాహన కల్పించడానికి, దాని నుంచి ఎలా బయటపడాలి అనే అవగాహన కల్పించడానికి ఆరిఫా బాను గారు చాలా చక్కగా పిల్లలతో ఇంటరాక్షన్ జరుపుతూ మాట్లాడడం జరిగింది.
విభజన చట్టంలోని హామీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులు గనులు వచ్చేలా చేస్తామని ఇచ్చిన హామీలను నేటి వరకు నెరవేర్చకుండా రాష్ట్రానికి ఏ న్యాయం చేయకుండా ఉన్న పీఎం మోడీ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనను వ్యతిరేకిస్తూ పీఎం నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ ఈ నెల 15వ తేదీన నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు సిపిఎం, సిపిఐ, సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు తెలిపారు. సంవత్సరాలలో అధికారంలో ఉన్నటువంటి సారి మొట్టమొదటిసారిగా నంద్యాల, కర్నూలుకి నరేంద్ర మోడీ పర్యటన జరుగుతూ ఉంది. ఈ పర్యటనలో కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నాం? ఈ ప్రాంత ప్రజానీకానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు కాబట్టి వ్యతిరేకిస్తూ రేపు 15వ తేదీన గో బ్యాక్ ప్రధానమంత్రి నినాదంతో నంద్యాల జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. ఎందుకు వ్యతిరేకిస్తాము? ఈ రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి సాక్షాత్తు ప్రధానమంత్రి అప్పుడున్నటువంటి పార్లమెంట్ లో ప్రకటన చేశాడు. ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? అదేవిధంగా ఈ ప్రాంతంలో వెనుకబడినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతానికి ఉపాధి నిధులు ఏ మాత్రం కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మోడీ 11 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన వాగ్దానాలకు విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాన్ని ఈరోజు మూట కట్టుకున్నారు. దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు, నల్ల డబ్బులు వెలికి తీస్తా అని చెప్పాడు. ప్రత్యేకంగా మన రాష్ట్రానికి విభజన సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని చెప్పాడు. అట్లే రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా అని చెప్పి ఎన్ని మాటలు చెప్పినా 11 సంవత్సరాలుగా బూరు తప్ప చేసింది ఏం లేదు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడము, కార్మికుల యొక్క చట్టాలన్నింటినీ ఈరోజు మార్పు చేసి కార్మికులను బానిసలుగా చేసే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తా ఉన్నాయి. స్థానిక ఆర్జేఎం కాలేజీలో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వారి స్పోర్ట్స్ మీట్ జరిగింది. ఈ స్పోర్ట్స్ మీట్ లో క్రికెట్, టగ్ ఆఫ్ వార్ మొదలగు క్రీడలు నిర్వహించారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో సర్కిల్ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఫారెస్ట్ డివిజన్స్ మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ ఉన్నటువంటి అటవీ శాఖ సిబ్బంది అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నుండి ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్టర్ వరకు ఈ స్పోర్ట్స్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది మన సర్కిల్ లెవెల్ స్పోర్ట్స్ లో ఎంపిక కాబడిన వాళ్ళు మన రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి స్పోర్ట్స్ ఆడాల్సి ఉంటుంది. అక్కడ నుండి నవంబర్ 14th డెహ్రాడూన్ లో జరిగే నేషనల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ కి పార్టిసిపేట్ చేయడం కోసం ఈ సన్నాహాలు చేయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ యొక్క ఈవెంట్స్ అందరూ సుమారు 100 మంది అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నుండి అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. 15 ఈవెంట్ల దాకా ఏర్పడడం జరిగింది. ఇండివిజువల్ ఈవెంట్స్ అలాగే గ్రూప్ ఈవెంట్స్ లో కూడా అందరూ పాల్గొని ఈ రోజు ప్రైజెస్ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళందరూ సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అలాగే స్టేట్ లెవెల్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా స్పోర్ట్స్ అనేది ఉత్సాహంగా స్పోర్ట్స్మెన్షిప్ తో అలాగే వాళ్ళ ఇంటరాక్షన్ మోటివేషన్ లెవెల్ పెంచడం కోసం, అలాగే వీళ్ళ యొక్క సౌండ్ బాడీ, సౌండ్ మైండ్ ఏదైతే ఆ ఉద్దేశంతో వీళ్ళు ఇంకా ఉత్సాహంగా పనిచేసి అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం కృషి చేస్తారని అనుకుంటున్నాం. ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేపట్టి ఇంకా మేము ఈ ప్రతి సంవత్సరమే కాకుండా ప్రతి 3 నెలలకు కూడా డివిజన్ లెవెల్ స్థాయిలో కూడా ఏర్పాటు చేసి అందరినీ కూడా ఉత్సాహపరచాలని అనుకుంటున్నాం. నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ నంద్యాల జిల్లా విస్తృత స్థాయి సంస్థాగత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి బుగ్గన మాట్లాడుతూ 16 నెలల కూటమి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కేవలం ప్రభుత్వం డబ్బా కొట్టుకోవడమే సరిపోయిందన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైల్లోకి పంపిస్తున్నారని అన్నారు.
రామేశ్వరం ఇల్లు సంఘం 2019లో నాన్ కనెక్షన్ చేశారు. ఇందులో ఉన్న సంగతి 6 నెలలు ఉన్నారు. 164 సీట్లు గెలిస్తే కనీసం 6 రోజులు కూడా సందడి లేదంటే ఈ ఎలక్షన్ నిజమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఢిల్లీ నుంచి కింది వరకు ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంది, ఈ ఎలక్షన్ నిజమే నడుస్తాను. ఇవన్నీ కూడా ఒక ఖచ్చితమైన పద్ధతిలో నడపాలంటే మన సంస్థాగతంగా బలంగా ఉండి బిఎల్ఏలు కానీ ఓటర్ లిస్ట్ కానీ కమిటీలు కానీ ఇవన్నీ అత్యంత ముఖ్యమని చెప్పి నేను తెలియజేస్తాను. మన ముఖ్యమంత్రి చేసేదాకా కష్టపడాలి. అదేవిధంగా ఆ ప్రణాళికలో భాగంగానే ఈరోజు గ్రామ కమిటీలని ఒక ప్రణాళికను తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గ్రామంలో మన కార్యకర్తలు ఈరోజు ఎంతమంది మన పార్టీ కోసం కష్టపడుతున్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కోసం పార్టీకి మెయిన్ ఇంట్రెస్ట్ కార్యకర్తలే కాబట్టి కార్యకర్తల కోసం కార్యకర్తలను ముందు పెట్టుకొని తిరిగి మన కార్యకర్తలకు మనం మేలు చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఈరోజు మళ్ళీ ఈ గ్రామ కమిటీల నుంచి తీసుకురావడం సక్సెస్ తీసుకోవడం జరుగుతుంది. కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇటీవల ఆదోని ఎమ్మెల్యేని బకాసురుడితో పోల్చిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మహేందర్ రెడ్డిపై స్థానిక బీజేపీ నాయకుడు తాయన్న ఘాటుగా స్పందించారు. తాయన్న మహేందర్ రెడ్డిని బకాసురులతో పోల్చారు. అవన్నీ చూసి నేనే భయపడిపోయినా. మన ఆదోని అభివృద్ధి ఈ అన్న పొరపాట్లో గెలిస్తే ఎక్కడికో పోతుంది ఆదోని అనుకున్నా. నార్త్ ఇండియాలో ఒక ఢిల్లీ ఉంది, సౌత్ ఇండియాలో ఆదోని కూడా ఒక చిన్న మినీ ఢిల్లీ చేస్తాడేమో అని చాలా ఆశపడ్డా. ఆదోనికి ఎట్లో సెకండ్ ముంబై అని ఒక పేరుండే, ఈ పార్సార్థం నా పేరు మార్చేసి సెకండ్ ఢిల్లీ చేస్తారేమో అనుకున్నాను. కానీ మాటలకే పరిమితమైంది, చేతల్లో ఏమీ లేదు. అన్న ఒక్కటి గుర్తుపెట్టుకో, కేవలం జగన్మోహన్ రెడ్డి తెలిసినన్న వ్యక్తే, కేవలం చంద్రబాబు నాయుడు తెలిసినన్న వ్యక్తే వీళ్ళే ఆదోనికి 2 బైపాస్లు తెచ్చారు, ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినారు, ఆదోన్లో మొత్తం సీసీ రోడ్లు వేశారు, సీసీ టిట్కో ఇల్లు కట్టించారు, పేదవాడ అర్హులైన వాళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఇప్పించారు, మ్యాక్సిమం రోడ్లు వేశారు, తాగునీటి సరఫరా చేశారు. కేవలం ముఖ్యమంత్రి తెలిసిన వాళ్ళు ఇన్ని చేస్తే దేశ ప్రధానులు ఇండియాని నడిపించే టాప్ 5 ఫిగర్ల పేర్లు మీరు చెప్తిరి. మీరెంత అభివృద్ధి చేయాలన్న ఆదోన్ని? మీరు అభివృద్ధి చేయలేక మీరు ఏం చెప్పడానికి ఏమి లేదన్న అభివృద్ధి గురించి. కేవలం మీరు మైక్ పట్టుకుంటే వైసీపీ లీడర్ని అన్నని తిట్టడానికి తప్ప మీరు మైక్ పట్టుకొని ప్రజలకు ఏదైనా సమాధానం చెప్పడానికి మీతో ఒకటి లేదు. మీరు చేసింది 2 years కూడా ఏమీ లేదు. కేవలం మైక్ పట్టుకొని అన్నను అనడానికే సరిపోయింది తప్ప వేరే ఏమిలా. మాట ఎత్తితే వైసీపీ నాయకులు అరే మేము తప్పు చేశామనుకుని మిమ్మల్ని గెలిపించారులేనా జనాలు? మీరేం చేస్తారు చెప్పండి? మేము తప్పు చేశామనుకోండిలే, అందుకే మిమ్మల్ని గెలిపించారు కదా ప్రజలు. మరి మీరేం చేస్తున్నారు 2 yearsలో? మా అన్నని మాట ఎత్తితే రావణాసురుడు అంటారు. మరి మీరేమన్నా? నా సాయన రావణాసురుడు అయితే మరి మీరేంటి? మీరు కుంభకర్ణుడా? కుంభకర్ణుడు ఏం చేస్తుంటాడన్నా? ఆకలి అయినప్పుడు లేచి ఫోన్ చేస్తారు, తర్వాత మళ్ళీ పడుకుంటారు. మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఏ మీటింగ్ పోయినా మీరు కేవలం ఒక ఎలక్షన్ ప్రచారం లాగే మాట్లాడుతున్నారు తప్ప, మీరే చెప్పారు ఒక ప్రెస్ మీట్లో ఇంక ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పటి నుంచి ఆదోని ప్రజలంతా నా వాళ్ళే, ఎలక్షన్లప్పుడే రాజకీయం చేస్తాను తప్ప తర్వాత అంతా అభివృద్ధి అన్నారు. ఎక్కడుందన్న అభివృద్ధి? ప్రతి మీటింగ్లో మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చెప్పినట్టే చెప్తున్నారు తప్ప అభివృద్ధి గురించి మాట్లాడలేదు. ఇప్పుడన్నా దయచేసి ఆదోని అభివృద్ధి చేయాలని ఆదోని ప్రజల తరఫున కోరుతున్నా. మీరు ఇంకా ఇవన్నీ మాటలు పక్కకు పెట్టేసి అట్లీస్ట్ మినిమం డెవలప్మెంట్ అన్నా చేయండి. మినిమం డెవలప్మెంట్ చేయమని ఆదోని ప్రజల తరఫున కోరుతున్నా. మహేందర్ రెడ్డి మా సార్ని కుంభకరుడు అంటే నువ్వేమో బకాసురుడా? నువ్వేమేం చేసినావు నీ అంతరాత్మకు తెలియదా? ఇదే 2006 నుంచి ఒక పార్టీని నమ్ముకొని ఉన్నప్పుడు 3 టర్ముల తర్వాత మీ పార్టీలో ఉంటే 352లో రాళ్ళ పెరికి బసాపురం మనిషి వాడిని కూడా పట్టుకొస్తాను. బసాపురం వీరేసి పాల హుసేనప్ప అందరూ కలిసి 352లో నా 50 సెంట్లని ట్రాక్టర్ పాసి వచ్చి నేను మీ మనుషులను కొట్టినప్పుడు నువ్వు గుర్తు రాలేదా నాతో మాట్లాడి ఫోన్లో? నీ ప్రభుత్వం ఉండదని ఆ రోజు
కబ్జా చేసి భూ బకాసురుడు అయ్యాడు. నీకు చేత అయితే ఈరోజు ఫలానా నీ సర్వే ఎక్కడ భూములు ఉన్నాయో నాకు తెలుసు. ఇప్పుడు ప్రజల భూముల కోసం ఇప్పుడు రా. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు భయపడిచ్చి తలారుల్ని ఎంఆర్ఓ విఆర్ఓని పెట్టుకొని అడ్డం పెట్టుకొని భూ కబ్జా చేసేది కాదు. నేను మనిషే, నువ్వు మనిషే. బాగా ఆలోచించి ఒకరి గురించి అనేటప్పుడు మేము కూడా అన్నీ తెలిసిన వాళ్ళే. అమాయకులు ప్రజలతో ఆడుకొని చిన్న కులాల వారిని అడ్డం పెట్టుకొని నువ్వు ఏం చేసినావో, ఎక్కడెక్కడ రొంకులు పెట్టినావు, గలాట్లు పెట్టిన మాకు తెలియదు అనుకుంటున్నావు మహేందర్ రెడ్డి. మా ప్లాట్లు మా చేను కొని 3 సంవత్సరాల తర్వాత చిల్లర డబ్బులు ఇచ్చి మళ్ళా మిగిలిన భూమిని మాకే డబుల్ రేట్కి ఇచ్చినావు నువ్వు మహేందర్ రెడ్డి. మేము మర్చిపోయినావు అనుకుంటున్నావు. మాకు దేవుడు ఉన్నాడు, అనుభవిస్తున్నారు. మీరు ఇంకా అనుభవిస్తారు. నీవుంటావు చూడు భూ బకాసురుడు, జాగ్రత్త. జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులు. ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ వలస కార్మికులు స్వదేశానికి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న కార్మికులు. అగర్ ఏమన్నా ఎమర్జెన్సీలు ఉంటే మాట సరే, అదే మాకు ఎమర్జెన్సీ ఉన్నా కూడా 5 నెలలకు వచ్చిన 6 నెలలకు మా బాబు చనిపోయాడు. ఆయన కంపెనీ దగ్గరకు అయితే పంపలేదు సార్. అయితే సంవత్సరం గడిపాకనే పోవచ్చు అన్నారు సార్. అందువల్ల సంవత్సరం గడిపాక పోతామని 2 నెలల ముందు చెప్పమన్నారు సార్. 2 నెలల ముందు సంది కూడా డ్యూటీ పోకుండా వచ్చి కంపెనీకి ఆఫీస్కి చెప్తే ఎవరు కూడా కేర్ చేయలేదు. సరే మేము పంపిస్తాం, మెయిల్ చేస్తాం, అది ఇది అన్నారు సార్. అయినా వీసా పూర్తి అయ్యాక ఆ 2 నెలలు కూడా గడిపాక కూడా పోయినాం. పోయితే కూడా లేదు ఎంఎస్కే కొర్రి మీకు ఫైన్ కట్టి కొర్రి అని చెప్పి ఇదే అన్నారు సార్. అయితే మా వాళ్ళ ఫైన్ కాదు, ఆల్రెడీ వేరే కంపెనీలలో పోతున్నారు, ఫైన్ లేకుండానే పోతున్నారు సార్. ఇక్కడ చూడండి మస్తు కంపెనీలు ఉన్నాయి, క్లాసిక్ జియా వేరే కంపెనీలు మన వాళ్ళు గుర్తున్న వాళ్ళు ఉన్నారు. 6 నెలలకు పోయిన వాళ్ళు ఉన్నారు, 50 పోయిన వాళ్ళు ఉన్నారు. మీరు 2 నెలలు చేసేదాకా నడవదు, చేయకపోతే 1,50,000 కట్టు, 2 లక్షలు కట్టు అని చెప్పి మమ్మల్ని సతాయిస్తారు సార్. దయచేసి మమ్మల్ని జర సహకరించే పని చేయండి సార్. మేము అదే ప్రకారంగా మళ్ళీ ఇండిఎంఎస్ కూడా ఇక్కడ ఫోన్లు చేశాను సార్. ఫోన్లు చేస్తే కూడా వాళ్ళు కూడా ఏం సహకరించడం లేదు సార్. చెప్పంగా 15 రోజులకు వచ్చారు సార్. వచ్చి సరే అని రాసుకపోయి పని అవుతుంది పర్లేదు మేము చేస్తాము అని చెప్పిపోయారు సార్. లాస్ట్ కట్టే ఏమంటారు అంటే మీరు ఫైన్ కట్టే పోవాలి, మాకేం తెలియదు, మాతో అవుతలేదు అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారు సార్. ఈ రోజు ఏపీలో అధ్వానంగా ప్రభుత్వ హాస్టల్స్. అనకాపల్లి రవికమతం ప్రభుత్వ హాస్టల్లోకి ప్రవేశించిన పిచ్చికుక్క. 12 మంది విద్యార్థులను గాయపరిచిన పిచ్చికుక్క. విద్యార్థులు నర్సీపట్నం ఆసుపత్రికి తరలింపు. మీ ఇంటి దగ్గర ఓకే తీసుకెళ్తానేమొచ్చి అక్కడేమొచ్చి మయంకర్ వచ్చింది. అక్కడేమొచ్చి ఎక్కడైనా కుక్కలేమో వస్తున్నాయేమని అటు చూస్తుంది సార్. చూస్తుంటేనేమొచ్చి వెనక నుంచి కుక్క వచ్చి మమ్మల్ని నడుస్తుంది సార్. కట్టుకుంటేనేమొచ్చి అక్క తోలుతుంటే కడుతుంది అక్క మీద కొన్ని ఎదురు సార్. అప్పుడేమొచ్చి అక్కడేమొచ్చి కలుపుకొని కొట్టి మమ్మల్ని తీసుకొని వచ్చి వెనక మేడం ఫోన్ చేసింది సార్. సార్ మేడం వచ్చి ఎక్కడ కలిసిందమ్మా? కాళ్ళ మీద. మిమ్మల్ని ఎంత కలిసిందమ్మా కాళ్ళ మీద? ఇంచుమించు ఎంతమంది కూడా కాళ్ళ మీదే. మొత్తం ఎంతమంది ఉంటారమ్మా? 5గురు. మొత్తం ఎంతమంది? మొత్తం మీరు ఊళ్ళో నమ్మిస్తారా? మచిలీపట్నంలో గీత దాటిన పోలీసులపై మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని. చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చేపట్టినందుకు మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్నపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్. ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా వినకుండా సుబ్బన్నకి నోటీసులు ఇచ్చి స్టేషన్ కు రమ్మని అరెస్ట్ చేయడంపై స్టేషన్ కి వచ్చి పేర్ని నాని ఆగ్రహం. రోజు స్టేషన్ వస్తారా? చూశారు కదా, ఇవి ఇవాళ ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించబోతున్నాయి.